అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా పైలట్లు విమానాన్ని మేరీలాండ్లోని సైనిక స్థావరంలో ల్యాండ్ చేశారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్తుండగా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. చిన్న ఎలక్ట్రిక్ సమస్య తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా పైలట్లు విమానాన్ని వెనక్కు మళ్లించారని శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు. మరో విమానంలో ట్రంప్ దావోస్కు వెళ్తారని వెల్లడించారు. టేకాఫ్ అయిన కాసేపటికే ప్రెస్ క్యాబిన్లోని లైట్లు ఆగిపోయాయని విమానంలో ప్రయాణిస్తున్న ఓ రిపోర్టర్ తెలిపారు. అర్ధగంట తర్వాత విమానాన్ని వెనక్కి మళ్లిస్తున్నట్లు తమకు సమాచారం ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు వినియోగిస్తున్న 2 ఎయిర్ ఫోర్స్ 1 విమానాలు 4 దశాబ్దాలుగా సేవలందిస్తున్నాయి. బోయింగ్ సంస్థ కొత్త వాటిని తయారు చేసి ఇవ్వాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఆలస్యమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా పైలట్లు విమానాన్ని మేరీలాండ్లోని సైనిక స్థావరంలో ల్యాండ్ చేశారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్తుండగా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. చిన్న ఎలక్ట్రిక్ సమస్య తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా పైలట్లు విమానాన్ని వెనక్కు మళ్లించారని శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు. మరో విమానంలో ట్రంప్ దావోస్కు వెళ్తారని వెల్లడించారు. టేకాఫ్ అయిన కాసేపటికే ప్రెస్ క్యాబిన్లోని లైట్లు ఆగిపోయాయని విమానంలో ప్రయాణిస్తున్న ఓ రిపోర్టర్ తెలిపారు. అర్ధగంట తర్వాత విమానాన్ని వెనక్కి మళ్లిస్తున్నట్లు తమకు సమాచారం ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు వినియోగిస్తున్న 2 ఎయిర్ ఫోర్స్ 1 విమానాలు 4 దశాబ్దాలుగా సేవలందిస్తున్నాయి. బోయింగ్ సంస్థ కొత్త వాటిని తయారు చేసి ఇవ్వాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఆలస్యమవుతోంది. Country's never done better. We have $18 trillion plus coming in.